కరీంనగర్ జిల్లాలో ఎండిపోయిన పంటలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వర్షాకాలం వర్షంతో పండింది మాకు మొత్తం నీళ్ళు రాలేదు సార్. 15 ఏళ్ళే సార్. ఈ 10 ఏళ్ళు మంచిగా వచ్చినాయని మేము ఆ పొలం వేసుకున్నాం. 10 ఎకరాలు వేస్తాం. ఇప్పుడు వేరే కాడ తవ్వలేదని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాయి సార్. ఇక్కడ ఏంటంటే తవ్వేది ఉందని చూస్తాను కానీ వేరే కాడ కూడా 6 ఎకరాలు ఎండిపోయింది. 3 ఎకరాలు కెనాలకు మేము జేసీబీలు పెట్టుకొని అదే పెద్దపల్లి నియోజకవర్గానికి ఫుల్ వాటర్. ఇదంతా ఉపడాలి ఫస్ట్. రైతులే కానీ కడుపు ఆగడపా కెనాల్ పార్కము DA-9 కాలకు ఒట్టు ఉన్నదే ఇది ఇరుకుల. ఈ చరిత్ర పుట్టినప్పటి నుంచి కెనాల్ వాటర్ వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఒక ఎకరం కూడా భూమి ఎండలే. ఎందుకంటే DA-9 ఫస్ట్ పార్కమే ఇక్కడ చేస్తుంది. ఎందుకంటే క్రాస్ చెక్ మనం క్రాస్ సిఆర్ పెట్టించేసినాం పుష్కరంగా నీళ్ళు. ఇప్పుడు ఇది స్టార్టింగ్ పంట. దీని తర్వాత పంటలు వేసుకుంటే వేరు. ఇప్పుడు ఇదే ఎండిపోయింది. 15 రోజుల తర్వాత ఈ ఊరు మొగ్దుపూరు గోపాల్పూర్ ఒక ఎకరం ఉండదు. మొత్తం కథం అవుతుంది. బాయిల నీళ్ళు ఆశపడ్డారు. కెనాల్ నీళ్ళు లేకపోతే బాయిలు డ్రై అయిపోయినాయి. సో వాళ్ళని ఆశ వదులుకుంటారు. బోర్డులు లేవు సార్. బాయిల ఆధారం కాలువ ఆధారం. బాయిలు కూడా దగ్గర పడ్డ ఈ మొత్తం ట్రైన్లు పెట్టి తీసుడు అవుతుంది. అయినా కూడా పరిస్థితి మాకు లేదు. బోర్లు వేసినా మాకు నారాయణపూర్ రిజర్వాయర్ నింపి వాగు నుంచి వస్తే కనీసం వాగు పనులు ఒక 2000 ఎకరాల దాకా పారుతుండే. కాకపోతే అప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు వాగు నుంచి బాగా వచ్చింది. ఈ టైం వరకు కూడా మాకు వాగు పారింది. ఈ సంవత్సరం ఆ ఎల్లంపల్లి నుంచి నారాయణపూర్ కత్తలు, నారాయణపూర్ నుంచి మాకు వాగు కత్తలు. ఈ నెలాఖరు వరకు మినిమం ఒక 4000 ఎకరాలన్నా ఈ ఇరుకుల వాగుది ఎండిపోతాయి. కాకపోతే ఇంకొక 20 రోజులు రాక కొద్దిగా అటో ఇటో అధికారులు వచ్చిరా కనీసానికి డి కాదు ఎవరికి ఫోన్ చేసినా రెస్పాన్స్ ఉండదు. పంటలు పెట్టుకోకూడదు. ఏం చేస్తారంటే పోయి మేము పోతే కనీసానికి దగ్గర కూడా పెట్టుకోకండి. మీరు ఎందుకు పెట్టుకోరు, మమ్మల్ని ఎందుకు పరిశ్రమ చేస్తారని చెప్తారు. అంటే నీళ్ళు లేవు, కాలుష్యం అయిపోయింది. ఒక 3 పిల్లర్లు ఊలిపోతే అయిపోయింది సార్. అలా రోజు 6 టీఎంసీ ఎత్తిపోయొచ్చు. వాళ్ళు మన మీద కక్ష కట్టిరు, రైతుల మీద కక్ష కట్టిరు. మార్పు అనేది ఫస్ట్ ఇదే ఏర్పడుతుంది సార్. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధం లేదు. SRSPలో మనకు సరిపోయే సఫిషియెంట్ వాటర్ అయితే ఈ పంటకు ఉన్నాయి. అక్కడికి వెళ్తే మాకు రావాల్సిందే ఇది. ఎందుకంటే మాకు కాకతీయ కెనాల్ ఇది ఆధారం. మనకు ఎల్లంపల్లి అవన్నీ అంటే ఆ కొత్త లింక్ కెనాల్ అవి మాకు సంబంధం లేదు. మాకు కాకతీయ కెనాల్ నుంచి D-94 వరకు వస్తాయి కాబట్టి ఆ కాకతీయ కెనాల్ కు SRSP నుంచి సఫిషియెంట్ గా వాటర్ ఎత్తలేరు. అవి విజయరామారావు గారు తన ఉన్న అధికారాన్ని మొత్తం వినియోగించుకొని రెవెన్యూ దగ్గర వాళ్ళ ఫోర్స్ తోటి అక్కడ కలెక్టర్ తోటి ప్రెషర్ చేసి మాకు, ఎందుకంటే అక్కడ జిల్లాలు బైబర్గేషన్ అక్కడ అటు వెళ్తున్నాయి మాకు. ఎందుకంటే మాకు రావాలి కదా, మా వాట అయితే మాకు రావాలి కదా. మాకు ఎందుకంటే కమలాకరాల లీడ్ తీసుకొని వస్తే చివరికి పట్టాలు తక్కువ. లేకపోతే బస్ లో ఉన్న మాకే నీళ్ళు లేవు సార్. పెద్దపల్లి టోటల్ వాటర్ ఫుల్ వాటర్ పోతాయి. ఈ సైడ్ మాత్రం ఇక్కడ నుంచి మనకు నీళ్ళు అయిపోయినాయి, ఎండిపోతాయి ఎక్కడ బాయిలు.
మెయిన్ కెనాల్ వచ్చేసి అక్కడికి వచ్చి 116 కూడా ఆపేస్తారు. 116 కూడా D86 డైవర్ట్ అయినాక దాంతో పాటు D87 నుంచి మనకి కిందికి రావాలి. అక్కడ 116 క్లోజ్ చేస్తారు. ఇంతకుముందు మనం పట్టుకొచ్చుకుందాం. ఇప్పుడు ఏం చేసిందంటే అక్కడ తాళాలు వేసుకుని పోడు, సుధాకర్ ఎట్లా పట్టుకపోయాడు, రాణిచ్చు లేదు. డైరెక్ట్ మనకు బాగా కూడా అయితే కొన్ని ఇచ్చింది కానీ అందుకు తెలియదు. ఒక్క మాట మీ అందరితో ఏంటంటే మేము వచ్చింది ప్రధానంగా ఎందుకంటే ఈ పరిస్థితి నాకు తెలిసి తెలంగాణ వచ్చినాక ఇది వరకు లేదు. మొదటిసారి ఇట్లా కనబడుతుంది. కరెంట్ సంగతి ఏంది ఎట్లున్నది? కరెంట్ సార్ ట్రాన్స్ఫార్మర్ నుంచి బయటికి 360 అట్లా వస్తుంది. 400 ఎబో వస్తేనే మనకు మోటార్లు కాలకుండా ఉంటాయి. లో వోల్టేజ్ కొత్త రైతులకు అది అర్థం కాదు. నేను నిన్న నా మోటార్ ఫీజు వరకు కొట్టుతుందని మెకానిక్ తీసుకొని మీటర్ పెట్టి చెక్ చేస్తే 365 చూపడతాను. ట్రాన్స్ఫార్మర్ పక్క కరెంట్ వచ్చేసి మంచిగానే ఇస్తారు ఇచ్చుడు, కానీ లో వోల్టేజ్ సమస్య మోటార్లు కాలుతాయి. మోటార్లు కాలు చాలా మోటార్ కాలు చాలా రోజుకి ఎన్ని గంటలు ఉంటుంది? రోజు 24 గంటలు ఉంటుంది. ఎన్ని గంటలు ఉంటుంది మరి? 12 గంటలు అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు శ్రీనివాస్ రెడ్డి అని ఒక రైతు నాయకుడు ఒక మాట చెప్పిండు. మొదటిసారి 12 ఏళ్లలో మొదటిసారి బాయికాడ వండుకున్న రాత్రి అని చెప్పిండు. రాత్రి బాయికాడ వండుకునే పరిస్థితి ఉందా? ఒక పని చేస్తామన్నా, మీ తరపున ప్రభుత్వంతో మాట్లాడతాం. SRSP నుంచి నీళ్లు విడుదల చేయాలి, కనీసం ఎండుతున్న పంటలు కాపాడాలి. మేము మా తరపున మేము ప్రయత్నం చేస్తాం. రెండోది ఏంటంటే నీకు అసలు నిజానికైతే ఆడ మేడిగడ్డ కాడ కొంత రిపేర్ చేసుకుని కొంత ఆడికి నీళ్లు లిఫ్ట్ చేస్తే ఏ బాధ లేకుండా గత 10 ఏళ్ళు ఎట్లా నడిచిందో ఇప్పుడు కూడా నడుస్తుంది. కాకపోతే కావాలని మా మీద కోపంతో రైతులను ఎండబెడతారు. అదొకటి కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ 2 ఎకరాల పొలం ఎండిపోయింది సార్. ఇంకొక 2 ఎకరాలు ఎండిపోతే రేవంత్ రెడ్డి మీద నేను మరణ వాంగ్మూలం రాసి రాళ్ళ వర్షం పడి ఆల్రెడీ నేను నష్టపోయాను. లాస్ట్ టైం 3 లక్షలు నష్టపోయాను. 3 లక్షలు మేము ఆల్రెడీ నష్టపోయాం సార్. ఇప్పుడు మళ్ళీ 4 ఎకరాలు అప్పులు తెచ్చుకున్నాం సార్ బ్యాంకులలో. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ చేయలేదు. అప్పులు తెచ్చుకున్నాం, అప్పులు ఎట్లా సార్? రైతు బంధు ఎంత మంది పడ్డది? 3 ఎకరాల వరకు పడ్డది. పడవలు ఎంత మంది ఉంటుంది? ఇంకా ఊళ్ళో 1% ఇంకా 2 ఎకరాలు. అన్న నీ పేరేందే? తిరుపతి. మీ పేరు? మీ ముగ్గురితో నా విజ్ఞప్తి ఏంటంటే ఊళ్ళో కూడా మిగతా చోట్ల గురించి తప్పకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాట్లాడతాము, రేవంత్ రెడ్డి కూడా పోయి కలుస్తాము, మాట్లాడతాము. SRSP నుంచి నీళ్లు విడుదల చేయాలి, ఒక డిమాండ్. రెండోది మేడిగడ్డ రిపేర్ చేయాలి, రెండో డిమాండ్. మూడోది ఏంటంటే ఇట్లా ఎండిపోతున్న పంటలు ఎక్కడెక్కడైతున్నాయి మీకు నష్టపరిహారం ఇవ్వాలి. నాలుగోది వాళ్ళు ఇంకోటి మర్చిపోతాను, ఇప్పుడు పంటలు కూడా ఇప్పుడు కొన్ని చోట్ల ముందేసిన కాడ కోతలు వస్తాయి. మరి వాటికి ఇప్పుడు బోనస్ ప్రకటించాలి. 500 బోనస్ అని చెప్పింది. అది ఇంతవరకు జీవో తీయలే, ఇంకా అతి లేదు. అది కూడా అడుగుతాం. వినోద్ కుమార్ గారు, నేను, కమలాకర్ అన్న, బాలకృష్ణ అందరం పోతాం, కంపల్సరీ కలిసి అడుగుతాం. మీకోసారి పంటలు ఎండుతున్నాయా లేదా విలేకరులకు మీకు ఒకసారి చూసి మాట్లాడిపోదామని. కరెంట్ విషయం కూడా చెప్పాలి కదా, కంపల్సరీ. మంచిగా లేదు 12-14 గంటలే వస్తుంది, 24 గంటలు అనేది ఉత్తమ వచ్చేటని చెప్పాలి. రాత్రి పూట బాయికాడికి పోయే పరిస్థితి వచ్చిందా? పక్కన ఇది మేము మాట్లాడితే తప్పు కాదు కదా? కరెక్టే. బాయికాడికి నైట్ పూట కూడా కరెక్ట్. మోటార్లు కాలుతున్నాయి, బాయికాడికి పోతున్నారు, పంటలు ఎండుతున్నాయి. అది మేము ఆ ప్రయత్నం చేస్తాం. పోయి ఆ నీళ్ళకి ఇబ్బంది పడ్డారు. ఎంత పుష్కర నీళ్ళు ఆపోజిట్
కరీంనగర్ దాన్ని పరిశీలించడానికి పార్టీ యొక్క బృందం వినోద్ కుమార్ గారి నాయకత్వంలో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రైతులతో కూడా సంభాషించడం జరిగింది. వాళ్ళు ఒక 4-5 విషయాలు స్పష్టంగా చెప్తున్నారు. మొట్టమొదటిది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు ఇట్లాంటి పరిస్థితి మేము చూడలేదు. మొదటిసారి ఇలా పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. పర్రెలు ఇప్పటికే పర్రెలు వారింది, మీరు చూడొచ్చు, మీరు కూడా కావాలంటే. దారుణమైన పరిస్థితి ఉంది. ఇది ఇంకా మార్చి మొదటి వారంలోనే ఇట్లా ఉంది అంటే ఏప్రిల్ మే వస్తుందంటే ఇక మాకు భయం అవుతున్న పరిస్థితి అనేది వాళ్ళు భయపడతా ఉన్న పరిస్థితి. రెండవది, వాళ్ళందరూ కూడా చెప్తున్న మాట, ఎస్ఆర్ఎస్పీలో నీళ్లున్నప్పటికీ వాళ్ళు రాజకీయంగా కక్షగట్టి కొన్ని నియోజకవర్గాలకు ఇస్తూ కొన్ని నియోజకవర్గాలకు ఇవ్వకుండా చిల్లర రాజకీయం చేస్తా ఉన్నది ప్రభుత్వం. అది పద్ధతి కాదు. రైతులే ఏ నియోజకవర్గమైనా, కింద పెద్దపల్లి వాళ్ళైన రైతులే, పైన కరీంనగర్ వాళ్ళైన రైతులే ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్లు విడుదల చేయాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి, వారిని డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, మొట్టమొదటిసారి ఈ పరిస్థితి వచ్చింది, నిజంగా కూడా మేము కూడా ఊహించలేదు ఇట్లాంటి పరిస్థితి వస్తుందని చెప్తూనే కరెంటు విషయంలో కూడా ఒక రైతు, వేణు అనే రైతు, తన ఫోన్ తీసి చూపెడతా ఉన్నాడు. రాత్రి 11 గంటల నుంచి మీకు 3 ఫేజ్ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఎన్పీడీసీఎల్ వాళ్ళు ఇక్కడ రైతులకు డైరెక్ట్ గా పంపిన మెసేజ్లు కూడా వాళ్ళు చూపెడతా ఉన్నారు. ఆ ఫోన్ ఇవ్వడం చూపెడతా ఉన్నారు. దాంతో పాటు రైతులు చెప్తున్న మాట, 12 ఏళ్లలో మొట్టమొదటిసారి ఇవాళ అర్ధరాత్రి పోయి బాయికాడ వండుకునే పరిస్థితి వచ్చింది మళ్లీ కరెంటు కోసం. ఆనాడు తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ఆ పరిస్థితి లేకుండే మళ్లీ రాత్రిపూట బాయికాడ పోయి కాపలా కాసే పరిస్థితి వచ్చింది. దొంగోలు వచ్చి కరెంటు కోసం కావాలా కాసే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వచ్చింది అనే మాట చెప్తా ఉన్నారు. ఇది వాళ్ళు పంపిన మెసేజ్. మీకు ఇది కాదమ్మా, ఇంకోటి మీరు ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా ఇంకొక మాట కూడా చేసే విజ్ఞప్తి. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట అంటున్నది. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, కాలం బాగా కాలేదు అనే మాట అన్నారు. ఇది కాలం బాగా కాలేదు, కరువు వస్తున్నదని చెప్తున్నారు. ఇది కాలం బాగాలేక వచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఎందుకంటారా, ఇవాళ కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర రైతాంగానికి సంబంధించినంత వరకు ఒక కామధేనువు లాంటి ప్రాజెక్టు, ఒక కల్పతరువు లాంటి ప్రాజెక్టు. కరువు వచ్చినా ఆ కరువు మీద ఒక జలాస్త్రం లాగా ఇవాళ కేసీఆర్ గారి ఆలోచనలో పుట్టింది కాళేశ్వరం. మేడిగడ్డలో చిన్న సమస్య ఉంటే దాన్ని ఇప్పటికే రిపేర్ చేసి ఉండొచ్చు, లేదా కనీసం రాబోయే 1-2 నెలల్లోనన్నా అక్కడ కనీసం రోజుకు ఒక్క పంపన్న చాలు చేసి నీళ్లు షిఫ్ట్ చేసే అవకాశం ఉండగా దాన్ని చేయకుండా కావాలని రాజకీయంగా కక్షగట్టి ఎన్డీఎస్ఏ అని, కమిటీ అని కాలయాపన చేసి రైతుల కొంపబుచ్చుకుంటున్నది ఈ ప్రభుత్వం. కిందికి గోదావరి నీళ్లు ఇవాళ సముద్రంలోకి వృధాగా పోతున్నాయి. మేడిగడ్డ దగ్గర మొన్న మేము పోయి చూసినాం. ఇలా ఈ ప్రభుత్వానికి నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే వెంటనే అక్కడ ఒక కాఫర్ డ్యాం కట్టి యుద్ధ ప్రాతిపదికన 24/7 పనిచేసి 24 గంటలు పనిచేసి కాఫర్ డ్యాం కట్టి నీళ్లు మళ్లించి ఆడికెళ్లి లిఫ్ట్ చేసి కనీసం ఒక్క పంపన్న చాలు చేసి పంటలు కాపాడాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇగో ఇది ఎన్పీడీసీఎల్ రైతులకు పంపుతున్న మెసేజ్. డైరెక్ట్ గా చెప్తున్నారు, అందులో రాత్రి 11 గంటలకు వస్తుంది కరెంటు, బాయికాడ పోయి పండుకోండి అనే పద్ధతుల్లో ఇగో రైతు సోదరులకు విజ్ఞప్తి. ఈ రోజు 11:15 నుంచి రాత్రి 11:15 నుంచి వ్యవసాయానికి 3 ఫేజ్ కరెంట్ ఇవ్వబడును. కావున రైతు సోదరులు దీన్ని గమనించగలరు. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఎన్పీడీసీఎల్ వాళ్ళు డైరెక్ట్ గా పంపుతున్న మెసేజ్. బయట ముఖ్యమంత్రి ఏమో నరకుడు, 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, రైతాంగానికి కట్టుబడి ఉన్నాం. గవర్నర్ ప్రసంగంలో ఊకదంపుడు ఉపన్యాసాలు, ఆడ బడ్జెట్ స్పీచ్లలో అసెంబ్లీలో అదరగొట్టే డైలాగులు. ఇక్కడ క్షేత్రంలో చూస్తే పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం కావలగాసే దుస్థితిలో రైతులు, ఎండిపోయే పంటలు. ఆఖరికి ఒక రైతు అయితే ఇప్పుడు మా కళ్ళ ముందే అన్నాడు, అన్నా మరి నేను
ఉత్తరం రాసిపెట్టి సత్యపిక్త నేను, ఎందుకంటే ఇంత ఘోరమైన పరిస్థితి అన్నాడు అనుకోలేదు. ఇలా నా 10 ఎకరాల పంట పోయింది, ఎవరు బాధ్యులు అంటున్నారు. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒకటి, నీళ్లు ఇచ్చే ప్రయత్నం వెంటనే చేయండి. ఎస్ఆర్ఎస్పీలో ఉంటే ఎస్ఆర్ఎస్పీ నుంచి, లేదా మేడిగడ్డ సత్వర మరమ్మతులు చేసి అక్కడి నుంచి ఇస్తారా, లేదా పంటలకు నష్టపరిహారం చెల్లిస్తారా, పోయిన పంటలకు నష్టపరిహారం చెల్లిస్తారా, మీరు ఒక డిసిషన్ తీసుకోండి. వెంటనే అత్యున్నత స్థాయిలో ముఖ్యమంత్రి గారు సమావేశం పెట్టి డిసిషన్ తీసుకోవాలని డిమాండ్. రెండవది, ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. రాబోయే 10 రోజుల్లో మీ పాలనకు 100 రోజులు కూడా నిండుతున్నది. మీరే చెప్పినారు తప్పకుండా 500 రూపాయల క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పినారు. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, నిర్ణయం తీసుకోండి. ఇప్పటికే రైతన్నలు దుస్థితిలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. వెంటనే నిర్ణయం తీసుకోండి, వెంటనే జీవో ఇవ్వండి. పార్లమెంట్ ఎలక్షన్, కోడ్, నోటిఫికేషన్ తప్పించుకోకండి. ఈ పంటకే, ఈ రాబోయే ఇప్పుడు పంట కోతలు ఏదైతే చాలా అవుతున్నాయో ఈ పంట సీజన్ లోనే 500 రూపాయల బోనస్ కూడా తప్పకుండా ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, ఎండిన పంటల సాక్షిగా ఇవాళ గొంతెండుతున్న పరిస్థితి కరీంనగర్ పట్టణంలో కూడా ఇప్పుడే అక్కడ నాకు మేయర్ గారు చెప్తా ఉన్నారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు డైలీ వాటర్ సప్లై చేసినాం కరీంనగర్. ఇవాళ ఆల్రెడీ అధికారులు చెప్తా ఉన్నారట, ఎల్ఎండీలో నీళ్లు లేవు, మేము డైలీ వాటర్ సప్లై ఇయ్యం, గొంతు కూడా ఈ ఎండాకాలం ఎండుతుంది మీదని చెప్పి కూడా బెదిరిస్తా ఉన్నారంట. మరి ఎల్ఎండీ నిండాలన్నా, కాకతీయ కాలువ పారాలన్నా మీరు మేడిగడ్డ వెంటనే రిపేర్ చేయాలి. ఎస్ఆర్ఎస్పీలో ఉన్న నీళ్లను కూడా సద్వినియోగం చేయాలి, రైతులను కాపాడాలి, అదేవిధంగా రాష్ట్రంలో గొంతెండుతున్న ప్రజలను కూడా కాపాడాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ, ఇకనైనా ప్రభుత్వం తన దున్నపోతు నిద్ర నుంచి మేల్కొని వెంటనే స్పందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. మీరు దయచేసి ఈ విజువల్ తీసుకోండి. మా లొల్లి కొంచెం దూరం ఉండండి, అట్లనే ఉండండి సార్. మీరు కొంచెం వెడల్పు ఉండండి. థ్యాంక్ యూ.